ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ చేస్తూనే ఎల్ఎల్బిలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. 2005, 2006లో యూపీఎస్సి మెయిన్స్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా 2007లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగంలో ఎక్సైజ్ డిఎస్పిగా నేను ఎంపిక కావడం జరిగింది. ఎక్సైజ్ డిఎస్పిగా కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు, అదేవిధంగా ఈ ఆంధ్ర, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాల్లో కొన్ని సంవత్సరాలు, దాదాపు 2007లో గ్రూప్ 1కి ఎంపిక అయిన తర్వాత నా 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకునేటటువంటి దీంట్లో దాదాపు 8 సంవత్సరాలు నేను ఆంధ్రాలో పనిచేయడం జరిగింది. ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి సమయంలో కొంతమంది తెలంగాణ గ్రూప్ 1 అధికారులందరూ వాళ్ళకు ఆంధ్రాలో అప్పుడే తెలంగాణ ఉద్యమము ప్రారంభించి కొంత ముందుకు జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు, కొంతమంది మేధావులందరూ కూడా వీళ్ళందరూ మనం ఒక తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నాం కదా, అందరం ఒక అసోసియేషన్ పెట్టాలి, అసోసియేషన్ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు చేయాలి అనేటటువంటి సంకల్పంతో 2007లో తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. సో ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం తరపున మాకు చేతనైన సహాయకారులు అందించాం. ఉద్యమంలో కూడా పాత్ర ఎంతో కొంత బియ్యపు గింజంత పాత్ర తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండడం అనేటటువంటిది ఈరోజు నిజంగా వెంకటేష్ నేత అనేటటువంటి వ్యక్తికి ఒక తృప్తినిచ్చింది సో దాంట్లో భాగంగానే అక్కడి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి నేను తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో నేను మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్గా చేశాను. టాస్క్ ఫోర్స్లో డిప్యూటీ కమిషనర్గా చేస్తున్నటువంటి సమయంలో అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి డ్రగ్ కేసు ఒక డిప్యూటీ కమిషనర్గా, టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్గా అది ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు మా యొక్క డైరెక్టర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ గారు ఉండేవారు. వారి యొక్క డైరెక్షన్లో దాదాపు నేను ఒక లాలో పిహెచ్డి హోల్డర్గా చట్టంపై, నియమ నిబంధనలపై అవగాహన ఉండడం వల్ల ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశం కూడా నాకు వచ్చింది. ఆ సమయంలో ఆ కేసులో కొంతమంది ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి ఎఫ్ఐఆర్లో ఉన్నారో, ఏది ఇప్పుడు పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ అది సినీ ఆ కేసు గురించే మాట్లాడుతున్నాం. అంటే మేము ఎక్సైజ్లో డిప్యూటీ కమిషనర్ అని అంటే డ్రగ్ కేసులతో పాటు, స్పిరిట్ కేసులతో పాటు ప్రభుత్వ ఆదాయం వచ్చేటటువంటి మార్గాలు కూడా చూసేటటువంటి బాధ్యత మాది ఉంది. అందుకే దీన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటారు. సో 2007లో ఎక్సైజ్ డిఎస్పిగా ఎంపికైన తర్వాత నా రాజీనామా కంటే ముందు జరిగినటువంటి అంశాలు, నేను అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు సాధించినటువంటి విజయాలుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ డ్రగ్ కేసులో కూడా కీలకంగా వ్యవహరించడం జరిగింది. కొంతమంది సినీ ప్రముఖులను ఇంట్రాగేట్ అనడం కంటే క్వశ్చన్స్ రూపంలో వాళ్ళ దగ్గర సమాచారాన్ని రాబట్టడం కోసం దాదాపు చార్మి, పూరి జగన్నాథ్, రవితేజ లాంటి వాళ్ళని కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఆ సమయంలో. ఏదైతే ఈ గ్రూప్ 1 అధికారిగా 2007లో ఎంపికైన తర్వాత గుంటూరులో పనిచేస్తున్నటువంటి సమయంలో చాలామంది ఎన్జిఓస్, ఈ సామాజిక కార్యక్రమాలు చేసేటటువంటి ఎన్జిఓస్ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచేవారు. చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు మాకు అనిపించేది, ఈరోజు సమాజం మాకు హోదా ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ గ్రూప్ 1 ఆఫీసర్గా చేస్తున్నటువంటి సమయంలో చీఫ్ గెస్ట్ వెళ్ళడం వల్ల మేము కూడా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి, పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతం ప్రకారం 2007లోనే డాక్టర్ బివి నేత భరోసా ఫౌండేషన్ అనేటటువంటి ఎన్జిఓని పెట్టడం జరిగింది. ఓకే. ఈ ఎన్జిఓ అప్పటికి ఉద్యోగానికి రాజీనామా చేస్తారా మీరు? లేదు, 2007 నుండి 2018 గురించి మాట్లాడుతున్నాం. ఓకే 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 2007 నుండి 2018 గురించి మాట్లాడుతున్నాం. ఆ సమయంలో ఐఏఎస్ అధికారులు మిత్రులు, ఐపీఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు మేమందరం కలిసికట్టుగా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా మా జీతాల నుండి ఒక కార్యక్రమం చేసేటప్పుడు అందరం కాంట్రిబ్యూట్ చేసేసుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షలపై అవగాహన సదస్సులని అటు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో, మహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజెస్లో, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నిర్మల్, ఎక్కడైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయో ఆ విద్యార్థులను ఒక మార్గనిర్దేశకం చేయడానికి, ఆ విద్యార్థులకు ఒక ప్రేరణ ఇవ్వడానికి, ఆ విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటటువంటి విధంగా మేము ఎన్నో మోటివేషనల్ క్లాసెస్, అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకే. దీంట్లో భాగంగానే ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఎస్ఐకి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం లైబ్రరీలో, ఐఏఎస్కి సంబంధించి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం మా ట్రస్ట్ ద్వారా. ఎప్పుడైతే ప్రత్యక్షంగా ఒక 5,000 మంది 6,000 మంది విద్యార్థులను ఒక చోట చేర్చి ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఎట్లా అయినాడు, ఆ ఐఏఎస్ని వాళ్ళకు మోటివేషన్కి పిలిచేవాడిని. ఓకే. ఒక రైతు బిడ్డ ఐపీఎస్ ఎట్లా అయినాడు, ఒక దళిత బిడ్డ ఒక పాకి పని చేసి, ఒక అటెండర్ పని చేసి, అలా ఆ ఇంట్లో కొడుకు కూతురు ఒక ఐఆర్ఎస్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ పేద బిడ్డలకు ప్రభుత్వ కళాశాలల్లో చదివేటటువంటి పేద విద్యార్థులను ధైర్యం నింపి వాళ్ళ లక్ష్యం వైపు పరిగెత్తేటటువంటి విధానంలో ఈ ప్రేరణ కలిగి వాళ్ళు ఏదో సాధిస్తారు అనేటటువంటి నమ్మకంతో ఆ రోజు ఒక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు మీరు ఎన్జిఓ. దీంతో పాటు కొన్ని మెడికల్ క్యాంపులు కూడా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో నిరక్షరాస్యతతో ఉన్నాడు, పేదరికంలో ఉన్నారు, పరిజ్ఞానం తక్కువ ఉంది, వాళ్ళ కాళ్ళు నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా ఏదో ఆర్ఎంపీ దగ్గర పోయి గోళీలు వేసుకుని గడిపేటటువంటి పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తున్నాం. కాబట్టి కనీసం ఒక 4 నెలలకు, ఒక 5 నెలలకు ఒక కంటికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్, ఇంకో 5 నెలల తర్వాత శరీరానికి టోటల్ బాడీ చెకప్కు సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ నుండి చిన్న చిన్న సమస్యలు ఉంటేనేమో అక్కడ డాక్టర్లకు చెప్పేవాళ్ళం. ఒకవేళ పెద్ద సమస్యలు ఉంటే మా టీంలో గ్రూప్ 1 అధికారులు, ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మేమందరం కలిసికట్టుగా ఇది చేశాము కాబట్టి ఉస్మానియా మెడికల్ సూపరింటెండెంట్తో మాట్లాడే వాళ్ళం, ఆ పేషెంట్ని అక్కడికి పంపించే వాళ్ళం, గాంధీ మెడికల్ కాలేజీకి పంపించేటటువంటి వాళ్ళం. ఈ రకంగా సర్వీస్లో దాదాపు 10 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది.